హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే సగ్గు బియ్యం అండ్ బియ్యం వడియాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకైతే చూపిస్తాను. ఇలా ట్రై చేయండి, సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి అండ్ టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది. మనకు సమ్మర్ అనగానే గుర్తుకొచ్చేటి ఎక్కువ వడియాలు అండ్ నిల్వ పచ్చళ్ళు కదా. చాలామంది అయితే వడియాలు చేస్తుంటారు. ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా ఇలా ట్రై చేయండి, మీకైతే పర్ఫెక్ట్గా వడియాలు అనేది కుదురుతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చేయడానికి కూడా ప్రాసెస్ అనేది చాలా సింపుల్ అండి. మనం ఎండలు కూడా ఫుల్గా ఉంటున్నాయి కాబట్టి మనం 1 డేలో వడియాలు అనేది పెట్టేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి 1 గ్లాస్ వరకు బియ్యం తీసుకున్నాను కదా, ½ గ్లాస్ వరకు సగ్గు బియ్యం అయితే తీసుకోవాలి. ఇలా 2-3 సార్లు ఫ్రెష్గా కడిగేసుకొని వాటర్ అనేది పోసుకొని మనం ఓవర్ నైట్ మొత్తం నానబెట్టుకోవాలి. మీరు కావాలంటే సపరేట్ కూడా నానబెట్టుకోవచ్చు. ఈ విధంగా శుభ్రంగా కడిగేసుకొని ఓవర్ నైట్ మొత్తం నాననివ్వాలి. అప్పుడే మనకు బియ్యమైన సగ్గు బియ్యం బాగా నానుతాయి, వడియాలు కూడా చాలా క్రిస్పీగా వస్తాయి. చూడండి, 1 డే తర్వాత నేను మార్నింగ్ అయితే చూసేసరికి ఈ విధంగా ఉన్నాయి కదా. వీటిని అన్నిటినీ ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఇలా మొత్తం మిక్సీ జార్లో వేసేసుకొని కొద్దిగా ఒక ½ గ్లాస్ వరకు వాటర్ అయితే పోసేసుకోవాలి. ½ గ్లాస్ వరకు వాటర్ పోసుకొని మనం దోశ పిండి బ్యాటర్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా పట్టేసుకున్న తర్వాత మరొక ½ గ్లాస్ వరకు వాటర్ కూడా పోసుకొని కన్సిస్టెన్సీ అనేది ఏ విధంగా ఉండేటట్టు చూసుకోవాలి. మరొకసారి మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు ఈ మిక్సీ పట్టిన పేస్ట్ని మనం వేరొక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఈ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత ఒక్కసారి కలిపేసుకొని ఒక 10 మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకుందాం. 10 మినిట్స్ తర్వాత మనకు పిండి అనేది కొంచెం చిక్కగా ఉంటుంది కాబట్టి మరి కొద్దిగా వాటర్ అయితే వేసేసుకోవాలి. మనకు ఈ విధంగా కన్సిస్టెన్సీ ఉంటే మనకు వడియాలు అనేది మనం పర్ఫెక్ట్గా ఈజీగా పెట్టుకోగలుగుతాం. ఇక్కడ వచ్చేసి నేను ఒక వడియాలు మనం పిండిని ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి ఒక మందపాటి గిన్నెను అయితే తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత మనం అంటే 1.5 కప్పు వరకు బియ్యం అండ్ సగ్గు బియ్యం కాబట్టి నేను ఆల్రెడీ 1 గ్లాస్ తీసుకున్నా కాబట్టి ఇక్కడ వచ్చేసి మొత్తం 6 గ్లాస్ వరకు వాటర్, 6 నుండి 7, 8 ఈ గ్లాస్ వరకు అయితే వాటర్ అయితే పోసుకోవచ్చు అండి. ఇలా పోసుకున్న తర్వాత వాటర్ మరిగేలోపు మనం చిన్న రోల్లో కొంచెం అల్లం ముక్క, అలాగే ఒక 3-4 పచ్చిమిర్చిని కూడా తీసుకొని కచ్చాపచ్చగా మనం దంచేసుకోవాలి. మిక్సీలో వేసుకున్నా పర్లేదు. ఈ విధంగా దంచేసుకున్న తర్వాత మనకు వాటర్ అనేది మరుగుతుంటాయి కదా, ఆ మరిగే వాటర్లో మనం ఈ పచ్చిమిర్చి పేస్ట్ని అయితే వేసేసుకుందాం. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు పచ్చి నువ్వులు ఉంటాయి కదా, వేయించినవి కాదండి, పచ్చి నువ్వులే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. రుచికి సరిపడంత సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని వాటర్ అనేది బాగా మరగనివ్వాలి. ఇక్కడ మరొకసారి చూసుకొని మీకు సాల్ట్ అనేది సరిపోకుండా మరి కొంచెం వేసేసుకోవచ్చు పిండి వేసినాక. ఇలా వాటర్ మరిగేలోపు మనం దంచుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా మొత్తం ఒక 2 మినిట్స్ పాటు వాటర్ అయితే బాగా మరగనివ్వాలి. అలాగే నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినవారైతే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది, వీడియో అనేది వచ్చేస్తుంది. చూసిన వాళ్ళు ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి. చూడండి, వాటర్ అన్నీ మరిగిపోయాయి కదా. ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకున్న పేస్ట్ని కూడా వేసుకొని ఫ్లేమ్ అనేది హైలోనే పెట్టుకొని బాగా కలిపేసుకోవాలి, ఉండలు అనేది లేకుండా. ఈ విధంగా ఒక 2 మినిట్స్ కలిపేసుకున్న తర్వాత ఫ్లేమ్ సిమ్లోకి మార్చుకొని ఒక 5 to 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో అయితే ఉడికించుకోవాలి. మనం కలుపుతూనే ఉండాలి. ఒక 1 మినిట్ పాటు కలుపుతూనే ఉండాలి. ఎందుకంటే మనం బియ్యం కాబట్టి సగ్గు బియ్యం అనేది కొంచెం ఉండలు కట్టే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి మనం ఒక 1 మినిట్ పాటు బాగా కలుపుతూ ఉండాలి. మనకు కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా థిక్నెస్ వచ్చే వరకు అయితే కలిపేసుకోవాలి. చూడండి, మనకు ఈ విధంగా అయితే అయిపోయింది కదా. ఇప్పుడు మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని ఒక 10 మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకుందాం. టెన్ మినిట్స్ తర్వాత చూడండి, మనకైతే ఈ విధంగా ఇంకా థిక్గా అయితే అయిపోయింది కదా. ఇప్పుడు కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం వడియాలు అనేది వేసుకోవాలి. పూర్తిగా చల్లారితే ఇంకా బాగా ముద్దలు అయిపోతుంది. ఇప్పుడు మనం మీరు ఫ్యాన్ కింద వేసుకుంటే ఫ్యాన్ కింద వేసుకోవచ్చు, లేదా ఎండలో వేసుకోవాలన్నా ఎండలో కూడా వేసుకోవచ్చు. నేనైతే ఒక మంచం పైన కాటన్ క్లాత్ అయితే ఈ విధంగా వేసేసాను. దీనిపైన నేనైతే మా ఇంటి ముందైతే వేసేసాను, తర్వాత ఎండలో పెట్టేద్దామని.
మీరు కావాలంటే ఎండ లేని వాళ్ళు ఫ్యాన్ కింద కూడా పెట్టేసుకోవచ్చు. ఫ్యాన్ కింద అయితే మనకు ఈరోజు అంటే ఒక 2 days టైం అయితే పడుతుంది. ఎండ బయట బాగున్నప్పుడైతే 1 dayలో మనకైతే వడియాలు అనేది రెడీ అయిపోతాయి. చూడండి, ఈ మన కాటన్ క్లాత్ అయితే వేసుకున్నాం కదా, మనం నీట్గా చక్కగా పరిచేసుకోవాలి. పరిచేసుకున్న తర్వాత మనం గరిటెతోని ఈ విధంగా వేసేసుకోవాలి. మనం ప్రెస్ చేస్తూ వేసేసుకోవద్దు, జస్ట్ ఇలా వేసి అలా వదిలేయాలి. మనం బాగా ప్రెస్ చేసినట్టయితే మొత్తం క్లాత్కి అతుక్కుపోతుంది. ఈ విధంగా మనం వేసి వదిలేయాలి. ఇలాగా అన్ని వడియాలను కూడా ఇదే విధంగా మనం పెట్టేసుకోవాలి. చూడండి, వడియాలన్నీ పెట్టేసుకున్న తర్వాత ఇలా చక్కగా ఎండలోకి అయితే పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని నాకైతే 1 day పట్టిందండి. ఎందుకంటే ఎండలో అయితే పెట్టేస్తాం కదా, ఎండలు కూడా ఫుల్గా ఉన్నాయి కాబట్టి మనకి ఈజీగా ఆరిపోయే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి మీరు ఎండలో పెట్టేసుకోండి, లేదనుకుంటే ఫ్యాన్ కింద పెట్టేసుకోవచ్చు. చూడండి, నాకు 1.5 గ్లాస్కి నాకు ఇన్ని వడియాలు అయితే రెడీ అయిపోయాయి. ఇలా ఎండలో పెట్టి వీటిని చక్కగా ఆరనివ్వాలి. చూడండి, నాకైతే నెక్స్ట్ డే వరకు వడియాలు అనేది ఈ విధంగా ఆరిపోయాయి కదా. ఇప్పుడు వీటిని క్లాత్ అనేది మనం రివర్స్ చేసేసుకొని కొంచెం వాటర్ అయితే చల్లేసుకోవాలి. ఇలా చల్లేసుకుంటే వడియాలు అనేది చక్కగా నానిపోయి మనం తీయడానికి కూడా ఈజీగా వచ్చేస్తుంది. మనం అలాగే తీసినట్టయితే వడియాలు అనేది విరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి కొంచెం లైట్గా వాటర్ అయితే మనం చల్లేసుకోవాలి. ఇలా వాటర్ చల్లేసుకొని మనం వడియాలను అయితే ఒక్కొక్కటి నిదానంగా తీసేసుకోవాలి. ఇప్పుడు మనం వాటర్ అయితే వేసేసాం కదా. చూడండి, మనకు వడియాలు అనేది చాలా ఈజీగా మనం ఇలా కాటన్ క్లాత్ ఉంటుంది కదా, దాని క్లాత్ను ఇలా ప్రెస్ చేసినట్టు ఇట్లా లాగినట్టు అయితే మనకు వెంటనే వడియాలు అనేది వచ్చేస్తాయి. చూడండి, నాకు 1 plate వరకు వడియాలు అయితే ఈ విధంగా వచ్చేసాయి కదా. మనం కొంచెం తడి పెట్టి తీసుకున్నాం కాబట్టి మీరు కావాలంటే ఇంకొక 1 day అయినా హాఫ్ డే అయినా లేకుంటే ఒక 1 hour అయినా ఫ్యాన్ కింద ఎండలో పెట్టేసుకుంటే మనకు సంవత్సరం పాటు అయితే నిల్వ ఉంటాయి. చూడండి, నేను నెక్స్ట్ డే అయితే మార్నింగ్ అయితే వీటిని అయితే నేను వేయించి అయితే మీకైతే చూపిస్తాను. ఇప్పుడు మనం వడియాలను వేయించుకోవడానికి గిన్నె పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం వడియాలను అయితే వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాతనే వేసుకుంటే మనకి ఇట్లా చక్కగా వేగిపోతాయి. ఆయిల్ హీట్ కాకముందు వేసుకుంటే మనకి గట్టిగా వస్తాయి. చూడండి, మనకి ఇక్కడ వడియాలు అనేవి చాలా చక్కగా వేగిపోయాయి కదా. ఇలా ట్రై చేయండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇది రైస్లోకి తినడానికైనా, పిల్లలకి స్నాక్స్కైనా, లేకుంటే ఈవినింగ్ అలా సరదాగా తినడానికైనా చాలా బాగుంటాయి. అలాగే మనకు సంవత్సరం పాటు కూడా నిల్వ ఉంటాయి. ట్రై చేయండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వీడియో ఎలా అనిపించిన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.